నేను కువైట్ వాళ్ళకి హోటల్ స్టైల్లో మటన్ మచ్చబూస్ ఏ విధంగా చేస్తా అనేది చూడండి. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య ఇంటికాడ కూడా ఈ విధంగా హోటల్స్లలో పెద్ద పెద్ద హోటల్స్లలో ఈ విధంగా చేసి అయితే ఇస్తున్నారు. మనమే ఇంట్లో చేసుకోవచ్చు కదా సులభంగానే. ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే వంట చాలా బాగుంటుంది టేస్ట్. మీరు కూడా ట్రై చేయాలనుకుంటే కనుక ట్రై చేయొచ్చు, ఎందుకంటే బాగుంటుంది కాబట్టి నేను చెప్తున్నాను. నేను మీ ఇక్కడ అబ్బాయి చూడండి. ఈరోజు నేను కువైట్ వాళ్ళకి వచ్చేసి హోటల్ స్టైల్లో వచ్చేసి మటన్ మచ్చబూస్ అయితే చేస్తున్నాను. ఈ కువైట్ వాళ్ళ పేరుతో అయితే కానీ చెప్తున్నాను. ఈ పేరు వచ్చేసి మటన్ మచ్చబూసు, ఈ వంట పేరు. ఇది ఏ విధంగా చేస్తా అనేది ఈ వీడియో క్లియర్గా అయితే ఉంటుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ఇది ఇలాంటి వంటలు ఇప్పుడు ఇంటి దగ్గర కూడా పెద్ద పెద్ద హోటల్స్లో అయితే కన్నా తయారు చేసి అమ్మడం అయితే అమ్ముతున్నారు. నేను చాలా వరకు అయితే చూశాను వీడియోలు. ఇదే విధంగా మనం కూడా ట్రై చేయాలి అనుకుంటే కన్నా ఈ వీడియో ఏదైనా కంపల్సరీగా చూడండి. చూసి ఇదే విధంగా మీరు కూడా ట్రై చేయండి. మటన్ వచ్చేసి చూడండి, వచ్చేసి పొట్టేలు వచ్చేసి చిన్న చిన్న ముక్కలుగా కాదు, మొత్తం కలిసి ఒక 6 ముక్కలుగా కట్ చేసి ఇచ్చినారు నాకు. తర్వాత వచ్చేసి అట్టే వాళ్ళు కోసే దగ్గర కట్ చేసి ఇస్తారు. మామూలుగా వచ్చేసి 4 ముక్కలుగా కట్ చేస్తారు. ఇవి వచ్చేసి 6 ముక్కలుగా కట్ చేసినారు అంతే. దాంతోపాటు గుండెకాయ, తలకాయ అన్నీ, తలకాయ కూడా దాంతోపాటు ఉడకబెట్టేసి అక్కడ మనం మామూలుగా డెకరేషన్ చేసి పంపించేటప్పుడు వాళ్ళకి ఆ తలకాయ డెకరేషన్గా చేసి దాని చుట్టుకారం మాంసం పెట్టేసి ఆ విధంగా అయితే ఇస్తాను. నేను చాలా వరకు అయితే డెకరేషన్ చేసేటప్పుడు అయితే కానీ వీడియో తీసేదానికి ఉండదు, ఎందుకంటే కోవిడ్లు పక్కనే ఉంటారు, అందుకు తీయలేను. దీనికి వచ్చేసి ముందుగా శనగబ్యాలు అయితే కన్నా కొన్ని శనగబ్యాలు ఒక సగం కప్పు అయితే కన్నా నానబెట్టేసుకున్నాను. నానబెట్టేసుకున్న తర్వాత ఈ ఒక 75% ఉడికితే కన్నా సరిపోతుంది శనగబ్యాలు. అట్లాగే వచ్చేసి నేను మాంసం ఉడకబెట్టేటప్పుడు దాంట్లో మసాలా ఏం వేస్తానంటే, నేను నా వరకు అయితే కన్నా ఒకటి ఎర్రగడ్డలు మాత్రమే మిక్స్ చేసేది. తర్వాత చెక్క, లవంగ, యాలకలు ఇవన్నీ ఫ్రెష్గానే వేస్తాను, పొడి లేకోకుండా ఫ్రెష్గానే చెక్క, లవంగ, యాలకలు, అటు నుంచి ధనియాలు, సోంపు, మిరియాలు, జీలకర్ర, ఇవన్నీ బిర్యానీ ఆకు. దీంతో ఇప్పుడు నేను ఎర్రగడ్డలు మాత్రమే చెప్పాను కదా. ఎర్రగడ్డలతో పాటు వచ్చేసి అల్లం తెల్లగడ్డలు పేస్ట్ వేసుకునే కానీ టేస్ట్ బాగుంటుంది. ఎందుకంటే అల్లం తెల్లగడ్డల పేస్ట్ మా ఇంట్లో మా ముస్లాంకి ఇష్టం ఉండదు, అందుకు నేనైతే వేయను. అవి వచ్చేసి దాంట్లో చూశారు కదా, అవి వచ్చేసి సేమియాలు కూడా లైట్గా ఉడకబెట్టేసి అన్నం పైన చల్లితే కానీ బాగుంటుంది టేస్ట్. నేను చెప్పాను కదా హోటల్ స్టైల్ అనేది. ఇప్పుడు వచ్చేసి నీళ్లు మరుగుతున్నాయి కదా, ఆ నీళ్లు మరిగేటప్పుడు వచ్చేసి ఇవి వచ్చేసి ఒక్కొక్క సొప్ప తీసేసి దాంట్లో వేసేస్తాను. వేసేసిన తర్వాత పైన వస్తుంది కదా వేస్ట్, ఆ వేస్ట్ అంతా తీసేసి తర్వాత వచ్చేసి నేను దాంట్లో మసాలాలు చెప్పాను కదా, ఇప్పుడు మనం ఎర్రగడ్డలు మిక్స్ చేసుకున్నాం కదా అవి అయితే వేస్తాను. నేను చెప్పాను కదా అల్లం తెల్లగడ్డలు పేస్ట్ అయితే మీరైతే కనుక కంపల్సరీగా వేసుకోండి, ఎందుకంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది. మా ఇంట్లో మా ముస్లాంకు ఇష్టం ఉండదని చెప్పేసి నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తాను. నేను వేయనేది అయితే కానీ అది. తర్వాత వచ్చేసి చూడండి, నేను ఈ మాంసం ఉడికిన తర్వాత నేను చెప్పాను కదా మసాలాలు అవి వేసుకున్న తర్వాత, మాంసం ఉడికిన తర్వాత ఈ నీళ్ళు నేను పక్కకు తీసుకొని ఒక 2 గ్లాసుల మీద టమాటో పేస్ట్ వచ్చేసి 2 స్పూన్ల మీద వేస్తాను. తర్వాత వచ్చేసి కుంకుమ పువ్వు వచ్చేసి కొంచెం లైట్గా వేసేసి, రోజ్ వాటర్ ఇవన్నీ కలిపేసి, లైట్గా ఫుడ్ కలరు ఇవన్నీ కలిపేసి ఆ మాంసం పైన వేసేసి, అదే మనం మాంసం పైన వేసేసి ఒక కోటింగ్ లాగా ఓవెన్లో అయితే కనుక పెట్టేస్తాను. ఇప్పుడైతే మాంసం ఉడుకుతుంది, ఎందుకంటే ఆ వీడియో మిస్ అయ్యింది, అందుకు నేను ఇట్లా నేరుగా చెప్తున్నాను, ఏమనుకోవద్దు. ఇప్పుడు మాంసం ఉడుకుతుంది కదా, పైన అంతా వేస్ట్ వస్తుంది కదా, ఆ వేస్ట్ అంతా తీసేసి ఈ మాదిరిగా చెక్క, లవంగాలు, యాలకలు, నిమ్మకాయ, నల్ల నిమ్మకాయ, ఫ్రెష్గా ఒక నిమ్మకాయ కూడా వేస్తాను, ఫ్రెష్ నిమ్మకాయ కూడా. మామూలుగా ఇది వచ్చేసి ఒక గంట 10 నిమిషాల సేపు అయితే మాంసం ఉడకనిస్తాను. మామూలుగా క్యాజువల్గా మనకు మాంసం ఉడికితే చాలు, మనం ఉడికిందా లేదా అని చూసుకొని ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది, ఏం కాదు. కానీ మినిమం వచ్చేసి 45 నిమిషాలు 50 నిమిషాలు అయితే మాంసం ఉడకాలంటే నేను వచ్చేసి చూసుకొని ఆఫ్ చేసేస్తాను. తర్వాత వచ్చేసి కూర చూడండి ఏ విధంగా చేస్తాను. కూర వచ్చేసి ఫస్ట్ ఎర్రగడ్డలు బాగా కొంచెం నూనె వేయించేసి తర్వాత ఉల్లగడ్డలు వేసేస్తాను. ఉల్లగడ్డలు వేసి అవి బాగా
బాగా ఉల్లగడ్డలు ఎర్రగడ్డలు మిక్సింగ్ చేసిన తర్వాత నేను దాంట్లో వచ్చేసి టమాటా పేస్ట్ అయితే వేస్తాను. టమాటా పేస్ట్ వేసిన తర్వాత నేను దీంట్లో వేసే మసాలా ఏంటంటే గరం మసాలా, ఒక్కలు ఉంటుంది కారం పొడి, పసుపు ఇవి వేస్తాను. ఇవి వేసిన తర్వాత మిక్స్ చేసేసి చింతపండు వేస్తాను. చింతపండు పేస్ట్ అయితే వేస్తాను. తర్వాత వచ్చేసి నేను గుమ్మడికాయ ఒక క్యాజువల్గా చెప్పాలంటే ఒక చిన్న గుమ్మడికాయ మీద ఉప్పులుగా కోసి వేస్తాను. తర్వాత వచ్చేసి టమాటా పేస్ట్ వేసి ఒక గ్రైండర్ ఒక జార్ మీద అది కూడా వేసేస్తాను. నేను గుమ్మడికాయ ముక్కలు వేసేది కూడా మిస్ అయిపోయింది, అందుకు నేను చెప్తున్నాను. ఫస్ట్ మనం ఎర్రగడ్డలు అష్యూకి వచ్చేసి కొంచెం ఒక గ్లాస్ నీళ్ళు వేసి ఎర్రగడ్డలు పెట్టేసి అవి మగ్గిన తర్వాత దాంట్లో పసుపు, చెక్క పొడి, లవంగాల పొడి, మిరియాల పొడి, యాలకల పొడి వేసేసి తర్వాత వచ్చేసి శనగబ్యాళ్ళు, అవి కిస్మిస్ అవి అయితే వేసి ఉప్పు మన టేస్ట్కి సరిపోయిన ఉప్పు, నేను మాంసం ఉడికేటప్పుడు కూడా మన టేస్ట్కి సరిపోయిన ఉప్పు అయితే వేసుకోవాలి. నేను ఈ విధంగా పేర్చినా కదా మాంసం ముక్కలు. ఇప్పుడు నేను ఫస్ట్ రోస్ వాటర్, ఇది కుంకుమ పువ్వు ఇదంతా అన్నాను కదా, ఇదంతా వచ్చేసి దీనిపైన ఒక కోటింగ్ లాగా వేసేసి ఓవెన్లో అయితే కన్నా పెట్టేస్తాను. అన్నం చూడండి, మనం మాంసం ఏదైతే ఉడకబెట్టినామో అదే నీళ్ళల్లో అన్నం బియ్యం వేసేసి అన్నం రెడీ అయిపోయిన తర్వాత ఒక బాడల్లాగా కుంకుమ పువ్వు వాటర్ వేసేసి తర్వాత మనం చేసుకున్న ఒక పక్క, అట్లాగే వచ్చేసి కొంచెం ఫుడ్ కలర్ వేసేసి ఎరుపు అట్లా కలబెట్టేసి నీళ్ళలో కలపండి ఫుడ్ కలర్. మళ్ళీ అట్లాగే మనం సేమియా ఉడకబెట్టినాం కదా, అది కూడా ఒక పక్క వేసేసి రెడీగట్ట పెట్టేస్తాను. ఇప్పుడు చూశారు కదా, నేను చెప్పాను కదా అది కుంకుమ పువ్వు అట్లా ఎంత వేసేసి ఓవెన్లో పెట్టేస్తానని, అది మిస్ అయిపోయింది కాబట్టి చెప్తున్నాను. కుంకుమ పువ్వు వాటర్, అట్లాగే మనం మాంసం ఉడకబెట్టిన నీళ్ళు, రోజ్ వాటర్. ఇప్పుడు కూర చూడండి, గుమ్మడికాయ ముక్కలు కూడా వేసిన తర్వాత మంట సన్నగా తగ్గించేస్తాను. తర్వాత వచ్చేసి మనం మాంసం ఉడకబెట్టినాం కదా నీళ్ళు, అవి కూడా కొన్ని అయితే వేస్తాను దీంట్లో. అట్లాగే నేనైతే చింతపండు వేస్తాను, అది మీ ఇష్టం, చింతపండు వేయకోకుండా కానీ ఇబ్బంది ఉండదు. అట్లాగే టమాటో పేస్ట్ మీ చాయిస్, మన ఇంటి దగ్గర చేసుకుంటాం కదా కూర, ఆ విధంగా చేసుకునే టేస్ట్ సూపర్ ఉంటుంది. కానీ ఇక్కడ కోవైట్ వాళ్ళకి ఇష్టం కదా, అందుకు ఇట్లా చేస్తున్నాను. కుంకుమ పువ్వు వాటర్ వచ్చేసి ఒక బరడాలాగా వేసినాను, ఒక సైడ్ ఎరుపు, ఒక సైడు సేమియాలు, ఒక సైడు అషు, ఇదైతే కనుక పెట్టేశాను కదా. ఇవి ఇప్పుడు నేను డెకరేషన్ చేసి కోవైట్ వాళ్ళకి పంపించేటప్పుడు అయితే కనుక నాకు వీలు ఉండదు, అందుకు డెకరేషన్ చేసేటప్పుడు అయితే కనుక మీరు కూడా చూస్తే కనుక బాగుంది అనుకుంటారు. ఫస్ట్ అయితే ఒక ప్లేట్ పెట్టి కాల్ చేసినాను మాంసము, ఇది రెండో ప్లేట్ కూడా కిందనే ఉంది. తర్వాత వచ్చేసి నేను దీన్ని డెకరేషన్ చేసడానికి నిమ్మకాయలు, క్యాప్సికము, వెజిటేబుల్స్, సలాతా కూడా పక్కన కోసి పెట్టాను చూశారు కదా. ఈ సలాతా కూడా కప్పులలో వేసేసి వాళ్ళకు రెడీగా. ఇప్పుడు నేను వచ్చేసి మనకి ఇంటి దగ్గర ఏది ఉపాధి లేదు అనుకుంటేనే నేను కోవైట్లోకి వచ్చాను. నేను కంపల్సరీగా కోవైట్లో పని చేయాలి కాబట్టి, ఇక్కడ పని చేయాలంటే కన్నా ఒక్కరోజు నేను వంట రూమ్లో పోతే కన్నా తర్వాత నా పని అంతా అయిపోయిన తర్వాత నైట్ నేను బయటకు వచ్చేస్తాను. అంతవరకు నేను వంట రూమ్లో ఉండాల్సింది, కనీసం నాకు టీ తాగడానికి కూడా టైం ఉండదు. చూడండి, బాగా నూనె అంతా ఆ విధంగా తేలేంత వరకు బాగా ఉడికిస్తాను. తర్వాత వచ్చేసి సన్న మంట మీద అట్నే ఉడుకుతుంటుంది. తర్వాత ఏం ఇబ్బంది లేదు, వాళ్ళకి కావాలన్నప్పుడు మనకు ఒక్కొక్క గిన్నెలో వేసి ఇస్తాను కూర. ఫస్ట్ మీరు తలకాయ చూశారు కదా, ఆ తలకాయ కూడా ఒకటైతే పెట్టేసి పక్కన పెట్టినాను. అది పైన డెకరేషన్ చేసి వాళ్ళకి ఇచ్చేటప్పుడు ఆ విధంగా ఇస్తాను. చూశారు కదా, నేను డెకరేషన్ చేసినాక ఏ విధంగా వచ్చిందో మీరే చూడండి, ఆ విధంగా ఇది వస్తుంది. ఇది హోటల్ స్టైల్లో. చూశారు కదా, వీడియో చూసి నచ్చినట్టయితే లైక్ అయితే చేయండి, అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ కూడా చేయండి. దయచేసి ప్రతి ఒక్కరు సపోర్ట్ అయితే చేయండి. మీ సపోర్ట్ నాకు మరింత కావాలని అయితే కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేయమని అయితే రిక్వెస్ట్ అయితే చేసుకుంటాను. మీ సపోర్ట్ వల్ల నేనైతే ఇంతవరకు అయితే వచ్చాను, అలాగే మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలని నేనైతే రిక్వెస్ట్ అయితే చేసుకుంటాను. చూశారు కదా, మీకు చూసేదానికి ఏమనిపిస్తుంది, వంట అనిపిస్తుంటే మీకు నచ్చిందా లేదా, మీకు నచ్చకున్నా ఆ విధంగా అయినా కానీ కామెంట్ చేయండి. దయచేసి లైక్ అయితే కొట్టండి, ఎందుకంటే మీరు కొట్టే లైక్ వలన ఈ వీడియో కూడా వేరే వాళ్ళకి వెళ్తుందా కదని చెప్పేసి నేనైతే రిక్వెస్ట్ అయితే చేసుకుంటున్నాను. నా రిక్వెస్ట్ మీరు అంగీకరిస్తారని, అలాగే సపోర్ట్ చేస్తారని నమ్మకంతో నేను చేసే ప్రతి ఒక్క వీడియో అప్లోడ్ అయితే చేస్తున్నాను. చూశారు కదా, వంట అయితే రెడీ అయిపోయింది. ఇది నేను డెకరేషన్ చేసి వాళ్ళకి పంపించే ముందుగా ఫాస్ట్గా అయితే కానీ ఈ 2 క్లిప్లు అయితే కానీ తీశాను. అది కోవైట్ రోడ్ పర్మిషన్ తీసుకొని బాగా ఇంకా వీడియో తీసుకోవాలంటే సర్లే తీసుకోవాలన్నాడు. తర్వాత వచ్చేసి నేను వీడియో ఫాస్ట్గా అది నిదానంగా నెమ్మదిగా తీసడానికి అయితే లేదు, ఎందుకంటే నేను తీస్తాను వెనకంటే ఈ ఫుడ్ వచ్చేసి ఇక్కడ ఒక హాల్ లాగా ఉంటుంది,
దివానీ అంటారు కువైట్లో. ఇక్కడ కువైట్లో ఉన్న వాళ్ళకంటే తెలుస్తుంది నేను చెప్పేది, ఎందుకంటే ఇండియా వాళ్ళు ఎక్కువ చూస్తున్నారు కాబట్టి ఆ వీడియో చెప్తాను. దివానీ అని ఉంటుంది, ఆ దివానీకి పంపించేస్తాను. 2 ప్లేట్లు వచ్చేసి ఇంట్లో లేడీస్కి సపరేట్గా, జెంట్స్కి సపరేట్గా పంపిస్తాను. వీళ్ళు ఒక ప్లేట్లో ఒక 10 మంది దగ్గర కూర్చొని తింటారు. లేడీస్ అయినా జెంట్స్ అయినా అంతే అంటారు. ఒక ప్లేట్లో ఒక 10 మంది దాకా కూర్చొని, మనలాగా ఒక ప్లేట్లో ఒకరు కూర్చొని తినరు. చూశారు కదా, వంట అయితే రెడీ అయిపోయింది. కువైట్ వాళ్ళు కూడా వెయిటింగ్లో పడుతున్నారు. నేనైతే వీడియో తీసేదాని కోసం ఈ విధంగా ఇంత అలసట అయితే పడుతున్నాను. అలాగే వీడియో తీయడం ఒక కష్టమైతే తర్వాత వచ్చేసి అప్లోడ్ చేయాలన్నా కానీ అదే విధంగా కష్టం. దయచేసి సపోర్ట్ అయితే చేయండి. నన్ను సపోర్ట్ చేస్తారని నమ్మకం.